రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి గురువారం తెల్లవారుజామున వరకు పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడ్డాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో భారీ వర్షం పడింది. హైదరాబాద్లోనూ రోజంతా వాన పడుతూనే ఉంది. మూసీ, ఈసీ నదుల నుంచి నీరు భారీగా చేరుతుంది. వివిధ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. వరి పొలాలు నీట మునిగాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఏకంగా 46.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 23.4 సెంటీమీటర్ల వాన, హన్మకొండ జిల్లాలో భీమదేవరపల్లిలో 14.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్లోని పలు కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో బుధవారం ఉదయం 3 గంటల పాటు 7 సెంటీమీటర్ల వర్షం కురవడంతో మెయిన్ రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. పోలీస్ కమిషనరేట్, రామ్నగర్, మక్కమ్మ తోట, ఆర్టీసీ వర్క్షాప్, మంచిరాల చౌరస్తా, అలుగనూరు, కామన్ చౌరస్తా ఇలా ఎక్కడ చూసినా నీళ్లు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి కూడా సిటీలో భారీ వర్షం కురిసింది. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలోనూ కొన్ని చోట్ల వరద ఉధృతి కనిపించింది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో ఏటూరు నాగారంలో 18.2 సెంటీమీటర్లు, మంగంపేటలో 15.4 సెంటీమీటర్లు, వెంకటాపురం మండలంలో ఆలుపాకలో 14.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. వరద ఉధృతికి వెంకటాపురం, భద్రాచలం తాత్కాలికంగా రహదారి రాళ్లవాగు కొట్టుకుపోయింది. వెంకటాపురంలో బీసీ బాలుర వసతి గృహాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఏటూరు నాగారం మండలం దొడ్లమాల్యల మధ్య జాజన్నవాగు మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలం బీఆర్కేపురంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మంగంపేట మండలం మల్లూరులోనూ 20కి పైగా ఇళ్లకి వరద చేరింది. వాజేడు మండలం మురుమూరు కాలనీలో 20 మందిని పునర్వాస కేంద్రానికి తరలించారు. ఈ మండలాల్లోని పెద్దగొల్లేడుగూడెంలో పిడుగు పడడంతో వేణు అనే యువకుడు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం వాసి ఏ నరేష్ చేపల వేటకు బూర్కపల్లి వాగులోకి వెళ్లి గల్లంతయ్యారు. భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతుంది. ఈ నెల 12న 41.3 అడుగుల నీటి మట్టం నమోదైంది. తర్వాత తగ్గుముఖం పట్టి 2 రోజుల కిందట 12 అడుగులకు చేరింది. కాళేశ్వరం, ఇంద్రావతి నుంచి వరద మళ్లీ వస్తుండటంతో బుధవారం సాయంత్రం 4 గంటలకు నీటి మట్టం 19 అడుగులకు పెరిగింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద చేరడంతో 15 గేట్లు ఎత్తి 32,980 క్యూసెక్ల నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలం పన్నశాల రామాలయం వద్ద సీతమ్మ నారచీరల ప్రాంతం నీట మునిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి గురువారం నాటికి అల్పపీడనంగా మారి మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,
వికారాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేను ఇదే రోడ్ అక్కడ 4 గంటలకు అది బండి ఎక్కడ ఉండే ఇదే రోడ్ ఆయన వీడికినే పోతాడు. ఆయన గాడికి వెళ్ళి ఇటు పోతాడు. గాడికి ఇంకొక ఉన్నారు అటు ఆయన అట్లా పడి అటు పోతాడు. అంతే నేను అదే రోడ్ వచ్చిన మరి అదే అప్పుడు ఆయన ఖాళీ ఇట్లా పడిపోయింది. వెయ్యితో మేము పోతాం ఎప్పుడు ఆయన ఒక ఫోటోది మంచిగా